హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకొని అది నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో, ఆనియన్, పుదీనా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ముందులా మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కావలసినంత కారము, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం పచ్చి మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ సిమ్లో ఉంచుకున్న తర్వాత కావలసినన్ని వాటర్ వేసుకొని 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్లో కర్రీ మొత్తం ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ తెలంగాణ స్టైల్లో రెడీ. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.